నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక. కమనీయం కాల్వ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. వేలాదిగా తల్లి వచ్చిన భక్తజనం. ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగం కాదిన ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆర్జీలు పెండింగ్లు ఉంచకూడదన్నారు. స్వీకరించిన ఆర్జీలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, వివిధ జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జూన్ 14 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక సోమవారం కోరారు. పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేసుకునే విధంగా కక్షిదారులను మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో పలు రకాల కేసులు పరిష్కారం కోసం అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే జూన్ 9 నుండి 14 వరకు చెక్ బౌన్స్లకు సంబంధించి ప్రత్యేక లోక్ అదాలత్ ఉంటుందని వివరించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ అనేది జూన్ 14వ తారీఖు రోజు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ నేషనల్ లోక్ అదాలత్లో జూన్ 14వ తారీఖు జరిగే నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులన్నీ మరియు సివిల్ కేసులు, అలాగే మోటార్ యాక్సిడెంట్ ఏదైతే రోడ్ యాక్సిడెంట్లో క్లెయిమ్ కోసం వేస్తారో కేసెస్, దానికి సంబంధించిన అన్ని కేసెస్ కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఉపయోగం ఏంటంటే వెంటనే అదే రోజు సెటిల్ అయిన రోజు ఇద్దరు పార్టీలకు కూడా అవార్డ్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఈ కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టు ఫీ కొంత పే చేయాల్సి ఉంటుంది సివిల్ కేసుల్లో మరియు ఈ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసెస్లో. ఆ కేసు ఫీ కూడా పార్టీలకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో ఇచ్చే అవార్డు కాపీ ఏదైతే ఇరు పార్టీలకు ఉంటుందో ఆ అవార్డు అనేది దానిపైన అప్పీల్ అనేది ఉండదు. సో కాబట్టి కక్షిదారులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. వచ్చే నెల జూన్ 9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్ ని కండక్ట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే చెక్ బౌన్స్ కేసెస్ కానీ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సంబంధించిన కేసులు, చెల్లని కేసులు కావచ్చు, లేదంటే చెక్ బౌన్స్ కేసెస్ కావచ్చు, వీటికి సంబంధించి ఏవైనా కేసెస్ పెండింగ్ ఉంటే కోర్ట్స్లో, నిర్మల్ జిల్లాలో సంబంధించిన అన్ని కోర్ట్స్లో ఉన్నటువంటి కేసెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చు. సో ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది వచ్చే నెల 9 నుంచి 14 వరకు కండక్ట్ చేస్తారు. సో కక్షిదారులు ఏ రోజైనా సరే 9 నుంచి 14 వరకు ఏ రోజైనా నిర్మల్ జిల్లాలో ఉన్న కోర్ట్స్కి వెళ్ళి ఈ కేసెస్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చు. సో ఈ రాజీ మార్గం ద్వారా ఈ స్పెషల్ లోక్ అదాలత్స్లో ఈ చెక్ కేసులని పరిష్కరించుకునే వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి ఇరు పార్టీలు అంటే ఎవరైతే కేసు వేశారో వాళ్ళు కోర్టు ఫీజు కడతారు కదా,
కోర్టులో ఆ కేసు ఫైల్ చేయడానికి ఆ కోర్ట్ ఫీ అనేది రిటర్న్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అదే రోజు ఏ రోజైతే కేసు రాజీ చేసుకుంటారో అదే రోజు ఇరు పార్టీలకు అవార్డు కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు పైన మళ్ళీ ఇంకా ఏ ఒక్క పార్టీ కూడా అప్పీల్ చేసుకోవడానికి ఉండదు. సో కాబట్టి అందరూ కూడా వచ్చే నెల 9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము డిఎల్ఎస్ఏ వాళ్ళు. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో గల పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. పూజారుల మంత్రోచ్చాల నడుమ నరసింహస్వామి లక్ష్మీదేవిలో తాళి కట్టే సన్నివేశం భక్తులు తిలకించి పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులకు పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణం సందర్భంగా బీజేపీ నేత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చైర్మన్ మహేందర్, ఈవో భూమయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13 నిర్వహించే పాలిసెట్ 2025 అన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పరీక్షల జిల్లా సమన్వయకర్త టి రమేష్ తెలిపారు. మొత్తం 2428 పరీక్షలకు హాజరు కానున్నారని,
వీరి కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 11 గంటల తర్వాత లోపలికి అనుమతించబోని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మొబైల్ ఫోన్లు, గడియారాలు తీసుకురావద్దన్నారు. నిర్మల్ డిస్టిక్లో రేపు అనగా 13వ తారీఖు నాడు పాలిసెట్ ఎగ్జామ్ జరగబోతుంది. 2422 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. 8 సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్లు గవర్నమెంట్ కాలేజ్ నిర్మల్లో 360 మంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్కి శాంతినగర్ 250, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ శాంతినగర్ 360, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శాంతినగర్ 336 మంది, టీఎస్ఆర్ స్కూల్ ఫర్ గర్ల్స్ అండ్ జూనియర్ కాలేజ్ సోఫీనగర్ 336, వశిష్ఠ డిగ్రీ కాలేజ్ 300 మంది, వశిష్ఠ జూనియర్ కాలేజ్లో 240, అలాగే దీక్ష డిగ్రీ కాలేజ్లో 240 మంది అలాట్ చేయబడ్డారు. సో విద్యార్థులందరూ కూడా తమ హాల్ టికెట్, పెన్ను, ఒకటి హెచ్బి పెన్సిల్, షార్ప్నరు, ఎరేజరు తప్పకుండా తీసుకొని రావాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రాకూడదు. వాచెస్ ఏ వాచెస్ కూడా అలౌ చేయకూడదండి. మొబైల్స్ అసలు నాట్ అలౌడ్. సెంటర్లకు తీసుకొని రావద్దని మనవి చేస్తున్నాము. ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. విద్యార్థుల్ని 10 గంటల నుంచి లోపలికి అనుమతించబడుతుంది. 11 తర్వాత స్టూడెంట్స్ అలౌ చేయరు కాబట్టి సెంటర్స్కి 1 గంట ముందుగా చేరుకునేటట్లు చూడవలసిందిగా విద్యార్థులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లాలో ఈ నెల 13 జరిగే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టణంలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని 2422 పరీక్షకు హాజరు కానున్నారు పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎస్ఎన్ఎల్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిరాక్స్ సెంటర్లు మూసించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ గత 4 నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రీన్ చాల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ నెల 20న చేపట్టే సార్వత్రిక సభను విజయవంతం చేయాలన్నారు. సమ్మె నోటీసును డిపిఓ కార్లు అందజేశారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంగా ఈ నెల 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్మికులకు 4 నెలల జీతము పెండింగ్లో ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికలకు రాకన్నా ముందే ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు 18,000 రూపాయలు జీతాన్ని పెంచుతామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. సంవత్సరాల గడిచినా కానీ ఇప్పటిదాకా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. 9,500 రూపాయలతో ఇలా కాలం వేలదీసిన పరిస్థితి గ్రామ పంచాయతీ కార్మికులు ఉంది. వచ్చేది వర్షాకాలం, మురికి పనులు చాలా ఉంటాయి. చాలా ఇబ్బందికరంలో ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. చాలీచాలని వేతనంతో ఇలా కాలం వెళ్ళదీసిన పరిస్థితులు కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల జీతం పెంచాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. జీవో 51 రద్దు చేయాలనేది సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 20న ఇలా ఆందోళన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పిలిపించడం జరుగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలనేది సిఐటిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి లేబర్ కోడ్ చట్టాలు ఇట్లా ఇంప్లిమెంట్ అయితే కార్మికులకు నష్టం చేసే పరిస్థితి ఉంది కాబట్టి, కార్మికులకు పని గంటలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. లేకుంటే ఈ నెల 28 కార్మికులందరూ పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటి నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో కోతులు స్వైర విహారం ప్రమాదకరంగా మారుతోంది. పట్టణంలోని వెంగోపేట ప్రధాన రహదారికి ఉన్న గాజులపేట శివారు ప్రాంతంలో మొహమ్మద్ అన్వర్ ఆర్ఎన్బి సిరిసిల్ల ఉద్యోగిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తన ఇంటి వద్దన కోతులు తరిమేందుకు రాళ్లతో కొట్టగా అవి అతనిపై ప్రతిదాడికి దిగాయి. దీంతో మహమ్మద్ నడుము, చేతులు, భుజాలు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తమ ప్రాంతంలో ప్రతిరోజు కోతులు తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తున్నాయని ఆపారు.
ఆర్యవైశ్య అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నిర్మల్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగ సంఘ కార్యాలయంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ విద్యార్థులకు సన్మానించారు. అలాగే కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థి చిన్నారులను పట్టణ ప్రముఖ జ్యోతిషి నూకల పోషెట్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవోపబాధ్యులు జొన్న వినోద్ కుమార్, నారాయణ, దయానంద్, సంతోష్, విలాస్, మోరేశ్వర్, శ్రీమాల, మాధవి పాల్గొన్నారు. అలాగే మాతృ దినోత్సవ సందర్భంగా మహిళలను సన్మానించారు. మామడ మండలంలోని నల్దుర్తి శివాలయంలో 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నవగ్రహాల పూజ, యజ్ఞం, శివపార్వతుల కళ్యాణం జరిగింది. అలాగే వచ్చిన భక్తులకు మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడాల శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పడాల భీమేష్ పులిహోర నైవేద్యం ఏర్పాటు చేశారు. వార్షికోత్సవానికి గ్రామ వీడి సాధనను నిర్వహించారు. వీడి చైర్మన్ జీవన్ నాయక్, భీమేష్, సుదర్శన్, రాజేశ్వర్, వెంకట్రాములు, బుచ్చన్న, తిరుపతి, మహేందర్ ఉన్నారు. నాగార్జున చారాదుల్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ సమీపంలో గల గాంధీ కూరగాయల మార్కెట్ను తరలించాలని కాలనీవాసులు సోమవారం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్తో ఇందిరానగర్, బాగలవాడ, నగరేశ్వరవాడ, కస్బా తదితర కాలనీవాసులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ రాని పరిస్థితి ఏర్పడుతుందని, ఎవరైనా మృతి చెందితే వారి అంతిమయాత్రకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. గతంలో అధికారులకు వినవించినా పట్టించుకోలేదని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి కూరగాయల మార్కెట్ను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇందిరానగర్లో ఉన్న కూరగాయల మార్కెట్ తరలింపు గురించి ఈరోజు ఇందిరానగర్ నుండి మా కాలనీ వాసులందరము తరలి వచ్చాము. ఎందుకంటే ఆ మార్కెట్ ద్వారా మాకు ఇందిరానగర్ కాలనీ వాసులకు ఆరోగ్యపరంగా కానీ అంబులెన్స్లు అర్జెంటుగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాము. మరియు స్కూల్ బస్సులు కూడా అక్కడ నుంచి పిల్లలకు రావాలంటే పిల్లలు స్కూల్ బస్సులు ఎక్కి పిల్లలంటే వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. మరియు బాగులవాడ, ఇందిరానగర్, నగరేశ్వరవాడ, కోలిబండల్, కస్బా, చింతకుంటవాడ నుండి వచ్చే శవాలు కానీ ఆ మార్కెట్ నుండి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆ శవాలను కూడా ఆ మార్కెట్ నుండి వేరే దిక్కును తిరిగిపోవాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకోసమే ఆ గాంధీ పార్క్ వద్ద ఉన్న మార్కెట్ను శాశ్వతంగా దాన్ని తొలగించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి కాలనీవాసం అందరం వచ్చి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. కలెక్టర్ స్పందించారు. త్వరలోనే మార్కెట్ని తరలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందుకు కలెక్టర్ గారికి అభినందనలు తెలుపుతాము. త్వరలో తీసివేయాలని చెప్పి కోరుతున్నాము. గాంధీ కూరగాయల మార్కెట్ గురించి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలనీవాసులందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. చిన్నపిల్లలు స్కూల్కి పోవాలంటే బస్సులు రాలేని పరిస్థితి, 2 వీలర్లు పోలేని పరిస్థితి. ఆఖరణ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాళ్ళకు సంబంధించినటువంటి శవాలు వెళ్ళాలన్నా కూడా ఆ కూరగాయల గుట్టలు దాటుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే అంబులెన్సులు వెళ్ళలేనటువంటి పరిస్థితి. మేము గతంలో 4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు కలెక్టర్ కానీ సంబంధిత శాఖ అధికారులకు దాన్ని తరలించాలని చెప్పేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. ఈరోజు మరోసారి కాలనీవాసులందరం కలిసి కలెక్టర్ గారికి ఆ యొక్క పార్క్ మీద పార్కుగా ఉంచి మాకు కూరగాయలని అక్కడి నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పేసి మరోసారి విన్నవించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక. కమనీయం కాల్వ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. వేలాదిగా తల్లి వచ్చిన భక్తజనం.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.